వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 7th April 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. అసమానతలు ఇంతలంతలు అనంటే అసమానతలు పెరిగిపోతున్నాయని ఈ ఆర్టికల్ ముఖ్య ఉద్దేశము. అంటే పేదలకు ధనికులకు మధ్య అసమానత అనేది అధికంగా పెరుగుతుందని చెప్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఫలాల్లో న్యాయమైన వాటా పొందినప్పుడే ఏ దేశమైనా నిజమైన అభివృద్ధి సాధిస్తుంది. భారత్లో ఆర్థిక అసమానతలు పోను పెరిగిపోతున్నాయి. దీనివల్ల సామాన్యుల జీవితాలు మరింతగా కడగండ్ల పాలవుతుంది. ప్యారిస్కు చెందిన ప్రపంచ అసమానతల గణాంక సంస్థ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ వెలువరించిన ఇటీవలే నివేదిక ఆందోళనకరమైన వాస్తవాలను వెల్లడించింది. నలుగురు విఖ్యాత ఆర్థికవేత్తలు కలిసి రూపొందించిన నివేదిక అది. దాని ప్రకారంగా భారత్ ప్రపంచంలో తీవ్రమైన అసమానతలను నెలవుగా మారింది. ఇండియా జనాభాలో అత్యున్నత అంచెలలోని 1% సంపన్నుల వద్ద 40% జాతీయ సంపద, 22.6% జాతీయ ఆదాయం పోగుబడ్డాయి. స్వాతంత్రానికి పూర్వము 1922లో దేశీయంగా అత్యున్నత అంచెలోని 1% సంపన్నుల చేతిలో 13% జాతీయ ఆదాయం ఉండేది. 1951లో అది 11.5%కి తగ్గింది. ఆర్థిక సంస్కరణలకు ముందు 1980లో ఆ వాటా 6%కి దిగి వచ్చింది. 1951లో భారతీయ సమాజంలో అత్యున్నత శ్రేణిలో 10%, 36.7% జాతీయ ఆదాయాన్ని చేజిక్కించుకున్నారు. 2022కు వచ్చేసరికి అది ఏకాఏకికి 57.7%కి పెరిగింది. కింది అంచనాలోంచి సగం జనాభా వద్ద 1951లో 20.6% జాతీయ ఆదాయం ఉంటే 2022 నాటికి అది 15%కే తగ్గిపోయింది. దేశ జనాభాలో 40%గా ఉన్న మధ్యతరగతి వాటా 1951లో 42.8% నుంచి 2022లో 27.3%కి పడిపోయింది. అమెరికా, బ్రిటన్లోనూ లేనంత ఆదాయపరమైన అసమానతలు భారత్లో ఉన్నాయి. అంటే సంపన్న దేశాలతో కంపేర్ చేస్తే కూడా మన దేశంలో ఈ అసమానతలు అనేది చాలా పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్తున్నారు. అంటే 2022లో దాదాపుగా ఇదంతా 57%కి పైపడి ఉంది అసమానతలు అన్నట్టుగా చెప్తున్నారు. ఆదాయంలో అసమానతలు బ్రిటిష్ పాలన కాలంలో వలస పాలనలోనూ లేనంతగా ఆర్థిక అసమానతలు నేడు భారతదేశంలో రాజమేలుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా 2014 నుంచి 2023 మధ్య కాలంలో ఆర్థిక అసమానతలు పేటరేగాయని కేంద్రము విధానాలే దీనికి కారణమని ఆరోపిస్తున్నాయి. మరోవైపు 1991 ఆర్థిక సంస్కరణ వల్ల సంపన్నులకు మాత్రమే మేలు జరిగిందనే వాదన బలంగా వినిపిస్తుంది. 2022లో భారత్లో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిన పేద మధ్యతరగతికి ఎలాంటి లబ్ధి చేకూరలేదన్న విమర్శలు రేకెత్తుతున్నాయి. భారతదేశంలో బహుముఖ పేదరికం తగ్గిపోయిందంటూ నీతి ఆయోగ్ ఇటీవల వెలువరించిన నివేదిక పైన సందేహాలు తలెత్తాయి. 2013-14లో దేశీయంగా 27.17% ప్రజలు బహుముఖ పేదరికాన్ని ఎదుర్కొన్నారు. అంటే 2013-14లో బహుముఖ పేదరికం అనేది 27.1% ఉండేది. కానీ 2022 నుంచి 23 దానికి అది 11.28%కి తగ్గినట్టుగా నీతి ఆయోగ్ వెల్లడించింది. దేశంలో ఆకలి, పేదరికాలు నిజంగానే తగ్గాయని చెప్పలేమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి పేదరికం తగ్గితే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించడంలో అంతరార్థం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. సంపన్న దేశాలతో పోలిస్తే వర్తమాన దేశాల్లో ఆశ్రిత పెట్టుబడిదారీ విధానము బలీయ పాత్ర పోషిస్తుంది. అయిన వాళ్లకు అన్నీ దోచిపెట్టి సంస్కృతి అది. ప్రభుత్వ అధీనంలో రక్షణ, గనులు, రేవులు, ఇంధన రంగాల్లో అయిపోయింది ఆనవాయితీగా అయిపోయింది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ప్రభుత్వాల నుంచి లబ్ధి పొందిన సంస్థలు ఎన్నికల బాండ్ల రూపేణా అధికార పక్షాలకు భారీగా నిధులు అందించాయని, ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా న్యాయంగా జరగడానికి ఎలక్టోరల్ బాండ్లను అడ్డంకిగా నిలుస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆశ్రిత పెట్టుబడిదారులకు లబ్ధి కలిసి రావడం కోసమే పలు చట్టాలకు సవరణలు చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశ్వసనీయత ప్రశ్నార్థకము.
భారత్లో నీతి ఆయోగ్తో పాటు వివిధ ప్రభుత్వ సంస్థలు ప్రచురించే ఆర్థిక సమాచార విశ్వసనీయత ప్రశ్నార్థకమవుతుంది. పేదరికము, నిరుద్యోగము, పోషకాహార లోపం గురించి నిజమైన సమాచారాన్ని ప్రభుత్వం అందించడం లేదన్న విమర్శలున్నాయి. వీటికి సంబంధించి అంతర్జాతీయ సంస్థలు వెలువరుస్తున్న సమాచారం సరైంది కాదంటూ ప్రభుత్వ వర్గాలు తోసిపుస్తున్నాయి. అసలు భారతదేశ జీడీపీ వివరాలే అనుమానాస్పదమని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారుడు అరవింద్ సుబ్రమణ్యం అంటున్నారు. ప్రభుత్వము చెబుతున్నట్టుగా జీడీపీ పెరగడం లేదని ఆయన విశ్లేషిస్తున్నారు. ద్రవ్యోల్బణం 3-5% పెరిగినా ప్రభుత్వం మాత్రము 1% నుంచి 1.5% పెరిగినట్టు వాదిస్తుందని సుబ్రమణ్యం పేర్కొన్నారు. భారత ప్రభుత్వం 2021లో జనగణనను చేపట్టలేదు. కోవిడ్ విజృంభణ వల్ల వాయిదా పడిన జనగణనను ఎప్పుడు జరుగుతుందనేది తెలియని పరిస్థితి నెలకొంది. సరైన జనాభా లెక్కలు లేకపోవడం వల్ల చాలామంది అర్హులు ప్రభుత్వ పథకాలను దూరమవుతున్నారన్న వాదనలున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఆదాయం కోసము వస్తు సేవల పన్ను వసూళ్లపై అధికంగా ఆధారపడుతున్నారని, ఈ పన్ను వల్ల పేదల జీవితాలు మరింతగా ఇక్కట్లోకి జారుకుంటున్నాయని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదండి, అంటే అసమానతలు ఏ విధంగా పెరుగుతున్నాయి, దీనికి రీసెంట్గా ఇచ్చిన నీతి ఆయోగ్ నివేదిక అది ఖచ్చితమైందా కాదా అనే దాని మీద ఎంతోమంది ఆర్థికవేత్తలకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా అనేక నివేదికల మీద కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఏది నిజం అనేది, జీడిపి పెరుగుదల ఉందా అని ఎంత శాతంలో పెరుగుతుందా అనేది మన మాజీ ఆర్థికవేత్తలు కూడా దాన్ని ప్రశ్నించడం అనేది జరుగుతూ ఉంది. పెరిగిపోయిన కోటీశ్వరులు. ప్రపంచవ్యాప్తంగా గడిచిన 25 ఏళ్లలో ఆశ్రిత పెట్టుబడిదారుల వద్ద పోగుపడిన సంపద $31,500 కోట్ల నుంచి 2023లో $3 లక్షల కోట్ల డాలర్లకు పెరిగిందని ఎకనామిక్స్ పత్రిక అంచనా వేసింది. మరో విధంగా చెప్పాలంటే ప్రపంచ జీడీపీలో కుబేరుల వాటా 25 ఏళ్ల క్రితం 1% ఉంటే 2023లో అది 3% పెరిగింది. ఈ పెరుగుదలలో 60% పైగా అమెరికా, చైనా, రష్యా, భారత్లోనే సంభవించింది. 43 దేశాల ఆశ్రిత పెట్టుబడిదారీ సూచీలో భారత్ 10వ స్థానంలో నిలుస్తుంది. చైనా 21, అమెరికా 26 స్థానాల్లో ఉన్నాయి. జపాన్, జర్మనీలు 36, 37వ స్థానాల్లో నిలిచాయి. ప్రపంచంలో అత్యధిక పేదలకు నిలయమైన భారత్ ఈ కుబేరుల సంఖ్యలో 3వ స్థానం ఆక్రమిస్తుంది. ఇక్కడ 162 మంది శతకోటీశ్వరులున్నారని ఫోర్బ్స్ పత్రిక నిరుడు ప్రకటించింది. అమెరికాలో అత్యధికంగా 735 మంది, చైనాలో 562 మంది శతకోటీశ్వరులు ఉన్నారని, వాటి తర్వాత స్థానము ఇండియాదే. అంటే జర్మనీ, జపాన్, బ్రిటన్, స్విట్జర్లాండ్ వంటి సంపన్న దేశాలకు భారత్లో ఎక్కువ మంది కోటీశ్వరులు ఉన్నారు. ఇది పెరిగిన కోటీశ్వరుల గురించి ఇవ్వడం అనేది జరిగింది. ఇది వాటికి సంబంధించిన ఈ ఆర్టికల్. చూద్దాం నెక్స్ట్ ఆర్టికల్. ఇది గాడి తప్పితే వీడియోలపై కొరడా. ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్న వీడియోలకి ఆ రూల్స్ రెగ్యులేషన్ పాటించకపోతే ఆ వీడియోలు అనేది ఆ ఛానల్స్ని బ్యాన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఒకేసారి అనేక వీడియోలను ఇట్లా బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఇది అండి దీనికి సంబంధించింది. యూట్యూబ్లో ఇచ్చిన రూల్స్ రెగ్యులేషన్ పాటించి ఆ పద్ధతిలోనే ఉంటే ఆ ఛానల్ని కొనసాగింపుగా ఉంటాయి. కానీ ఈ సినిమాని కొన్ని చిత్రాల వల్ల దానివల్ల ఏంటంటే మన ఈ యూట్యూబ్ ఛానల్ని విరివిగా వినియోగించుకుంటున్న ఛానల్ని బ్యాన్ చేయడం జరుగుతుందని ఎడిటోరియల్ ఇవ్వడం అనేది జరిగింది. ఇదేమో బందీఖానాలో పౌర హక్కులను ఇచ్చారు. ఏముందనేది ఒకసారి చూద్దాం. ఇది దేశంలో అత్యంత పురాతనమైన ఉన్నత న్యాయస్థానము కలకత్తా హైకోర్టు 1862 జూలై 1వ తేదీన ఏర్పాటైంది. రమారమి 100 ఏళ్ల నాటికి పౌర హక్కు స్వేచ్ఛను గొడుగుపడుతూ బెయిలు ఉచితానుచితాలను ప్రస్తావిస్తూ ఆ కోర్టు ఆనిముత్యాల్లాంటి మాటలు పలికింది. నిందితుల్ని శిక్షించేలా బెయిల్ను బిగపట్టకూడదన్నది వాటి సారాంశము. చద్దన్నము మూట లాంటి ఆ నిర్దేశంతో పాటు న్యాయ వ్యవస్థకు అనుసరణీయమైన మరొక 2 సూత్రాల్ని విస్మరించకూడదు. దోషిగా రుజువయ్యేదాకా ప్రతి వ్యక్తి నిర్దోషియే కనుక బెయిలు మంజూరు సర్వసాధారణం కావాలి.
జైలుకు పంపి కటకటాలు లెక్కించడం అన్నది ప్రత్యేక సందర్భాలకే పరిమితం కావాలి. వాస్తవంలో ఈ స్ఫూర్తి కొల్లబోయి బెయిలు దరఖాస్తులు గుట్టల్లాగా పేరుకుపోయి విచారణ ఖైదీల దుఃఖోద్భావాలతో దుఃఖోద్వేగాలతో కారాగారాల గోడలు పొగజూరుతున్నాయి. కనీసము అభియోగాలైన నమోదు చేయకుండా నిందితుల్ని 11 ఏళ్ల పాటు జైల్లో ఉంచుతారా అని ఆ మధ్య సర్వోన్నత న్యాయస్థానమే సూటిగా ప్రశ్నించడం ద్వారా దేశంలో సమకాలీన నేర న్యాయ వ్యవస్థ భాగోతాన్ని పబ్లిక్గా ఉతికి ఆరేసింది. నిర్దిష్ట కాలానికి పరిహరించిన పౌర హక్కులు ఉన్న మానవ హక్కుల ఖైదీలకు వర్తిస్తున్నాయని సుప్రీంకోర్టు ఎన్నిసార్లు ధృవీకరించిన హక్కుల హననము అంతులేని ఈ కథగా కొనసాగుతూనే ఉంది. సుప్రీంకోర్టు జోక్యము చేసుకుంటేనే వివాదాస్పద భీమా కొరేగావ్ ఎల్గర్గ్ పరిషత్ కేసులో జైలు పాలై దాదాపుగా 6 ఏళ్లు అక్కడే మగ్గిపోతున్న ఆంగ్ల ప్రొఫెసర్ సోమా శాంతి సేన్కు తాజాగా బెయిల్ మంజూరయ్యింది. ఆ మహిళా ప్రొఫెసర్కి ఎప్పుడు 66 ఏళ్ళు పెద్ద మనిషి ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిని 6 సంవత్సరాలుగా ఛార్జీలే నమోదు కాని వాస్తవానికి ఉగ్రవాద చర్యకు పాల్పడుతూ ప్రాథమిక సాక్ష్యాధారాలు ఏమీ లేకపోవడాన్ని పరిగణలోకి తీసుకొని షరతులో కూడిన బెయిలును మంజూరు చేస్తున్నట్టుగా సర్వోన్నత న్యాయస్థానం సూటిగా స్పష్టంగా చెప్పింది. అరెస్ట్ చేసి చెరసాలలో నెట్టిన దరిమిలా ఇన్నేళ్లు ఛార్జీలు నమోదు చేయకపోవడం ఏమిటని రాజ్యాంగంలో 21వ అధికరణ పౌరులందరికీ గౌరవప్రదంగా జీవించే హక్కును ప్రసాదించిందని దాన్ని ఎవరు ఉల్లంఘించే వీల్లేదు. అభియోగాలు నమోదు చేయకుండా విచారణ ప్రక్రియ ప్రారంభించకుండా బెయిల్ ఇవ్వకుండా జైలుకు ఖైదు చేయడము ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే. విచారణ ఖైదీల కేసులను నిర్దిష్ట గడువులోనూ ఒక కొలిక్కి తేవాలన్న సుప్రీం నిర్దేశాలు ఆచరణలో కొల్లబోతున్నాయి. ఎంచబోతే మంచమంతా కంతలేనన్న ఛందసంగా ఉల్లంఘనలు ఉదాంతాలెన్నో చోటు చేసుకుంటున్నాయి. అస్సాము వాసి మచాంగ్ బాలుంగ్ 54 ఏళ్ల పాటు విచారణ ఖైదీగానే ఉండిపోయిన సంఘటన యావత్ జాతికే దిగ్భ్రాంతిపరిచింది. అన్నేళ్లుగా ఒక్కసారన్న అతన్ని న్యాయస్థానంలో హాజరుపరచనే లేదంటే అంతకన్నా దారుణముందా? బాల్య దశలోనే నేరానికి పాల్పడినట్టుగా జువెనల్ జస్టిస్ బోర్డు నిర్ధారించిన 20 ఏళ్ల పాటు అగ్ర జైల్లోనే మగ్గిపోయిన 13 మంది వ్యవస్థాగత ఆలస్యానికి పరాకాష్ఠగా చివరికి సుప్రీంకోర్టు జోక్యంతో 3 ఏళ్ల క్రితం వారికి విముక్తి లభించింది. ఎక్కడ దాకనో ఎందుకు? సోమశాంతి సేన్ పైన పెట్టిన ఎల్గార్గ్ పరిషత్ కేసులోనే గిరిజన హక్కుల నేతగా పేరున్న ఫాదర్ స్మాన్ స్వామి కటకటాల పాలయ్యారు. మావోయిస్టులకు సంబంధాలు ఉన్నాయంటూ 2020 అక్టోబర్లో జాతీయ దర్యాప్తు సంస్థ NIA అదుపులోకి తీసుకునేసరికి వార్ధక్యము పార్కిన్సన్స్ వ్యాధి ఆయనను కుంగదీస్తున్నాయి. ఆరోగ్యము ఏమాత్రము సహకరించని దృష్ట్యా తనను వదిలిపెడితే రాంచీలో సన్నిహితుల సమక్షంలో చివరి గడియలు గడపాలని ఉందని స్థాన్ స్వామి అభ్యర్థించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. బెయిలు కోసము వేడుకొని ఎంతకీ దక్కక తీవ్రంగా వేదన చెంది విచారణ ఖైదీగానే చనిపోతానేమో అని ఆయన ఆక్రోశించారు. బెయిల్ ఎండమావై కోవిడ్ పాల్పడి హృద్రోగ సమస్యలు చుట్టుముట్టి 44 ఏళ్ల వయస్సులో స్థాన్ స్వామి నిస్సహాయంగా తనువు చాలించారు. అంతగా ప్రాధేయపడిన బెయిలు జారీకి సహకరించని యంత్రాంగము ఆయనకు ఒక్కసారైనా విచారించిన పాపాన పోలేదు. తక్షణం విచారించే అవకాశము లేని పక్షంలో డ్రగ్స్ కేసులో ఆరోపణలు గురైన వ్యక్తి సైతము బెయిలును అర్హులేనని గతంలో సుప్రీంకోర్టు చెప్పినానని NIA పూర్తిగా గాలికొదిలేసింది. ఆ వయోవృద్ధిని పైన ఉగ్రవాద కార్యకలాపాలు సంస్థల నియంత్రణకు ఉద్దేశించిన
కర్కశ సెక్షన్లను ప్రయోగించిన దర్యాప్తు సంస్థ అందుకు ఓ వత్తాసుగా చూపిన కంప్యూటర్ సాక్ష్యాల హేతుబద్ధతను అంతర్జాతీయ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులు తూర్పారపట్టారు. బనాయించిన ఎన్ని తప్పుడు ఆరోపణలు కనుకనే ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ కిమ్మనలేకపోయింది. ఆ తరహా కేసులు బాధితుల జాబితా పెద్దదే. బెయిలు దక్కే అదృష్టమో యోగానికి దేశ పౌరులందరూ ఏకరీతిగా నోచుకుంటున్నారా? అణగారిన బలహీన వర్గాలకు చెందిన అసంఖ్యాక విచారణ ఖైదీలు తగినంత ఆర్థిక స్తోమత లేక బెయిల కోసము నిరీక్షణే కమలి కుమిలిపోతున్నారు. సాంకేతిక బెయిలు మంజూరైన పూచీకత్తుకు సొమ్ము లేక కొంతమంది జైల్లోనే కొనసాగుతున్నారు. శిక్ష కన్నా ఎక్కువగా కాలము జైల్లోనే వెల్లదీస్తున్నారు. దర్యాప్తు నిందితులు సహకరిస్తారని సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం లేకున్నా మొట్టమొదటిసారిగా నేరారోపణలు ఎదుర్కొంటున్న బెయిలు మంజూరుకు పరిశీలించవచ్చన్న సుప్రీం నిర్దేశాలకు సరైన మన్నన దక్కుతుందా? లేదు. నాణానికి మరో పార్శ్వము ఉంది. ఆర్థిక నేరాల్లో కాకలు తీరిన జగత్ కంత్రీలు స్వీయ హేయ నేర రీతినై ముసుగేసి చట్టసభల సభ్యులవుతూ బెయిళ్లపైన సంవత్సరాల తరబడి సంచరిస్తూ యథేచ్ఛగా అధికారం చెలాయిస్తున్నారు. లా కమిషన్ మునుపటి సిఫారసు మేరకు ఆర్థిక కుంభకోణాలు, మహామోసాలు, మనీ లాండరింగ్, నల్లధన నేరాభియోగాలతో మకిలాంటిన జగన్మోహన్ గాళ్లకు బెయిళ్ల మంజూరులోనూ కట్టుదిట్టంగా వ్యవహరించాలి. అదే సమయంలో సాధారణ పౌరుల ప్రాథమిక హక్కులను ఎటువంటి భంగము వాటిల్ల రాదన్న సదాశయ స్ఫూర్తితో అరెస్టులను, బెయిళ్లకు సంబంధించి సుప్రీం విస్పష్ట తీర్పును తూచా తప్పకుండా అమలు నోచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పౌర స్వేచ్ఛ, మానవ హక్కుల చెరలో మగ్గిపోకూడదు. రాజ్యాంగము దాఖలు పరిచిన జీవన హక్కు చిత్రమై చిన్నారులుగా నేరగాళ్లు జీవోత్సవాలుగా మారుతుంటే ఘరాన మొగళ్ళుగా సామాజిక విద్రోహులు వ్యవస్థలోనే అపహరించే దురావస్థ కొనసాగకూడదు. ఈ కళ ఏనాటికైనా నిజమవుతుందా? ఇది పౌర హక్కుల గురించి ఇవ్వడము. ఇది ఒకసారి చూస్తారని దీని గురించి చదవడం అనేది జరిగింది. ఇవ్వండి ఈ రోజుకు సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మీకు నచ్చితే కనుక ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.